డీటెయిల్ చూస్తే బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలో ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచు విరిగిపడటంతో 6 మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది కూలీలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచు విరిగి పడటంతో 6 మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది కూలీలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, క్వారీలో ఆ ఘటన జరగడానికి కారణాలేంటి? క్వారీ అనేది గతంలో అంటే వీళ్ళు అధికారులు ఇచ్చిన నామ్స్ ప్రకారం కాకుండా క్వారీలు అనేది అధిక లోతుగా తవ్వటం వల్లే, ఎక్కువ లోతుల్లోకి తవ్వటం వల్లే పైన మట్టి పిల్లలు కానీ అలాగే రాళ్లు కానీ పట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు బల్లికురువలోని సత్య కృష్ణ గ్రానైట్స్ లో కింద వర్కర్స్, ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ మొత్తం 16 మంది వర్కర్స్ పనిచేస్తున్న తరుణంలో ఆ పై నుండి రాళ్లు ఒక్కసారిగా పట్టడంతో కొంతమంది అక్కడికక్కడే స్పాట్ లో 4 చనిపోయారు. అలాగే గాయపడి నర్సరాపేటకి 6 తీసుకెళ్లగా అక్కడ 2 చనిపోవటం జరిగింది. అలాగే 5 వరకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ మరి కొంతమంది మిస్సింగ్ అవటం జరిగింది. ఇంకో 5 దాకా ఈ రాళ్ళు ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు రవి. దీని మీదే ఇప్పుడు ఈ ఎస్పీ గారు వచ్చారు. కానీ రాళ్ల కింద ఎవరు లేరు, ఉన్న వాళ్ళ వరకు ఇంతవరకే ఉన్నారు. 4 మాత్రం 6 చనిపోవటం జరిగింది. మిగతా వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్నారు అనే విధంగా చెప్పడం జరిగింది రవి. రైట్ శ్రీనివాస్, అంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? మరో పక్క చాలా మంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా మంది కార్మికులు ఉన్నారనేటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. మరో పక్క సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇప్పుడు సహాయ చర్యలు అంటే ఇప్పుడు పైన నుండి పెద్ద రాయిగా ఒక స్టోన్ గా పట్టడం జరిగింది. ఆ రాయి కింద ఉన్నారు. ఇంకా ఒక 5 మృతి చెంది ఉంటారు దాని కింద పడి అని చెప్పి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కానీ దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఉదయం మనకు తెలిసిన సమాచారం ప్రకారం 16 మంది కార్మికులు, ఒరిస్సాకు సంబంధించిన కార్మికులు దాంట్లో పనిచేస్తున్నారని చెప్పి తెలిసింది. మొదటి సమాచారంగా తెలిసింది. అలాగే కొంతమంది అక్కడే స్పాట్ లో నర్సరాపేట హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత 2 చనిపోవడం జరిగింది. అక్కడే ఒక 5 మాత్రం ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పి తెలిసింది. అలాగే ప్రస్తుతం మాత్రం వీళ్ళు చెప్పడం మాత్రం ఎస్పీ చెప్పడం మాత్రం ఆయన ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు 6, వాళ్ళందరూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక్కడ ఇంకా ఈ రాయి కింద అనేది ఎవరు లేరనే విధంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ రాయి కింద పడి ఇంకా కొంతమంది చనిపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.